హాయ్ హలో గైస్, వెల్కమ్ టు కేడిపి ప్రసాద్. గాస్ ఈరోజు వీడియో ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా అయితే విజయవాడలో ఉన్న యలమల కుదురు దగ్గర ఏ రకంగా అయితే మాత్రం ప్రభ మహోత్సవం జరుగుతుందో మీకైతే చూపిస్తాను. వెనకమాల చూస్తున్నారు కదా ఏ రకంగా అయితే ఉందో. రోడ్డు మీద నుంచి చూసినా కూడా బందర్ రోడ్ లో అయితే స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. ప్రభ మహోత్సవం అయితే మాత్రం 9 గంటల నుంచి అయితే మాత్రం మేమైతే మాత్రం లాగ్ అయితే తీయడం మీద చేస్తున్నాను. బందర్ రోడ్ లో చూసుకుంటే ఫుల్గా అయితే మాత్రం రద్దీగా అయితే మాత్రం ఉందన్నమాట. డీజేలు తీన్ మోడల్తోని మారుమోగిపోతుంది. ఇక ప్రభ మహోత్సవం అయితే మాత్రం మామూలుగా అయితే లేదు. యలమల కుదురు దగ్గర చూసుకుంటే మాత్రం ఇంకా దీనికంటే బీభత్సంగా అయితే ఉండిద్ది. ఇంకా లాగ్ అయితే పూర్తిగా అయితే చూడండి, చాలా బాగుండిద్ది. వీడియో అయితే స్కిప్ చేయమాకండి. దూరం నుంచి చూసినా కూడా పైనుంచి లైటింగ్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే కనిపిస్తున్నాయి కదా. నేనైతే మాత్రం మా ఫ్లాట్ అయితే ఎక్కి పైనుంచి అయితే వీడియో అయితే తీస్తున్నాను. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చి మా ఇల్లు అనమాట. మా ఇంటికాడ నుంచి చూసినా కూడా ప్రభలు అయితే మాత్రం వేరే లెవెల్ అయితే కనిపిస్తున్నాయి. దగ్గరికి ఉన్నట్టుగా అయితే మాత్రం కనిపిస్తాం అయితే జరుగుతుంది అనమాట. ఇక స్టార్ట్ అయితే అయిపోయాను. నేనైతే మాత్రం మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను అనమాట. కొత్తగా వంతుని అయితే కట్టారు. వంతుని దిగ్గానే మనకైతే మాత్రం లోకల్ సెంటర్ అయితే వచ్చింది. మా ఫ్రెండ్స్ అయితే కలిసిన తర్వాత మనం అయితే ఐస్ క్రీమ్ తినుకుంటూ అయితే మాత్రం లాగ్ అయితే కంటిన్యూ అయితే చేసేసాం. ఇక జాతరకి అయితే మాత్రం స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. వీడు కూడా విజయవాడలో ఉంటే ఖచ్చితంగా మాత్రం ఇక్కడికైతే వచ్చే ఉంటారు. వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. 2025లో ఏ రకంగా మీరు ఎక్స్పీరియన్స్ చేశారనేది. ప్రభలు అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉన్నాయి. ఇది మరియు డీజేలతో అయితే మాత్రం మారుమోగిపోతున్నారు అనమాట. యలమల కుదురు అయితే మాత్రం చాలా ప్రభలు ఉన్నాయి. వాటికైతే పూజలు అయితే చేస్తుంటారు. వాటర్ అయితే పోసి పసుపు కుంకుమ అయితే పెట్టి ఇక ప్రభ మహోత్సవం అయితే మాత్రం ప్రారంభించడం అయితే చేస్తాడు. చాలా బాగుంటుంది గైస్. మీరైతే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. విజయవాడలో ఉన్నట్లయితే మాత్రం, ఒకవేళ లేనట్లయితే మాత్రం తప్పకుండా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చే జనం అయితే మాత్రం లక్షల్లో వేలల్లో అయితే మాత్రం ఉండడం అయితే జరిగింది. చిన్నపిల్లలతో గానీ పెద్దోళ్ళు గానీ ప్రతి ఒక్కరైతే ప్రభ మహోత్సవంలో అయితే మాత్రం పాలు పంచుకోవడం అయితే చేస్తారనమాట. నేనైతే ప్రతి సంవత్సరం వస్తాను. ఇక్కడికి వచ్చిన జనాలకైతే మాత్రం లెస్సీలని మజ్జిగ ప్యాకెట్లని చాలా అయితే పంచడం మీద జరుగుతుంది. కానీ తక్కువ రేట్లు కూడా అమ్మడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ కొన్ని టీవీ లాంటివి అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు ఎక్కడైనా తప్పిపోయినా కూడా అక్కడ నుంచి అయితే మాత్రం చూసి వాళ్ళు ఎక్కడన్నా నెతుక్కోవచ్చు ఈజీగా. అయితే ఇవైతే అక్కడక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కానీ చాలా మంది ప్రజలైతే మాత్రం తప్పిపోవడం అయితే మాత్రం చాలా బాగుంది. వాడికైతే ప్రభలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కదానికి నెంబర్ అయితే ఉంటుంది అనమాట. ఈ నెంబర్ అయితే మాత్రం 6 అనమాట. ఇక చాలా పేపర్లు అయితే ఉంటాయి. వాటికి సంబంధించినట్టు నెంబరింగ్ కూడా పైన అయితే మెన్షన్ అయితే చేస్తారు. ఇంకా ఎవరైతే కడుతున్నారో వాళ్ళ యొక్క పేరుని కూడా కింద అయితే మెన్షన్ అయితే చేస్తారనమాట. మీకు తెలిసిన వాళ్ళ ప్రభల నెంబర్ అయితే తెలిసినట్లయితే కామెంట్ అయితే చేయండి. ఒకదానికి ఒకటి మించి అయితే మాత్రం ప్రభలు అయితే కట్టడం అయితే జరిగింది. నేనైతే మా ఫ్రెండ్స్తో మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ చేసుకుంటూ అయితే మాత్రం నడుచుకుంటూ వెళ్తున్నాను. 2 అవర్స్ 3 అవర్స్ దానికంటే ఎక్కువైతే పట్టింది అనమాట. నాకైతే టైం అయితే మాత్రం జాతరలో చాలా మిస్ అయితే అవుతుంటాయి అనమాట. ఫోన్స్ కానీ షూ కానీ చెప్పులు కానీ కొన్ని వస్తువులు అయితే పోతుంటాయి. కానీ చాలా జాగ్రత్తగా అయితే మాత్రం మీరైతే మాత్రం భద్రపరచుకోవాలి. ఎందుకంటే మా ఫ్రెండ్ యొక్క షూ కూడా దిగిపోయింది. చాలా ఇక్కడైతే వదిలేసాం. డ్యాన్స్ షోలు కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడైతే మాత్రం మేము టెంపుల్ దగ్గర నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది టెంపుల్ అయితే మాత్రం. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే మాత్రం చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట. స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి వే అయితే మాత్రం చాలా బాగుంది. మా ఫ్రెండ్స్తో అయితే నైట్ జాగడం అయితే చాలా బాగుంది. నేనైతే ఫుల్గా అయితే ఎంజాయ్మెంట్ అయితే చేశాను. మీరైతే మాత్రం ఎంజాయ్ చేసినట్లయితే కామెడీ చేయండి. ఇక్కడ నుంచి అయితే మాత్రం మనం అయితే కొండ చుట్టుపక్కల నుంచి అయితే మాత్రం ప్రభలు అయితే వెళ్తాయి. ఇక్కడ నుంచి అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. ప్లేస్ కూడా కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఎద్దుల నుంచి అయితే మాత్రం కొద్దిగా దూరంగా అయితే ఉండాలి గాయస్. చాలా డేంజర్ అనమాట వాటి దగ్గర ఉంటే మాత్రం. మాకైతే టైం లేదు, ఏమీ లేదు. మేమైతే 12ంటికి అయితే స్టార్ట్ అయ్యాం జాగడానికి అయితే మాత్రం. ఇక మాకు 3, 4 ఎంతైనా కూడా మేమైతే పట్టించుకోలేదు. టైం అయితే గడిచిపోతూ ఉంది. ఫుల్గా ఎంజాయ్మెంట్తో అయితే మాత్రం మేమైతే గడుపుకుంటూ ఇలా వెళ్ళిపోయాం. ఇక కొండ కింద నుంచి అయితే మాత్రం ప్రభలు అయితే వెళ్తున్నాయి. అవైతే చూస్తున్నాం.
ఒకవేళ పేపర్ పైన పడిపోయినా ఇక్కడ క్రెయిన్ అయితే మాత్రం రెడీగా అయితే ఉంది. ప్రతి పేపర్కి అయితే మాత్రం గట్టిగా అయితే మాత్రం తాళ్ళు అయితే అటు సైడ్ ఇటు సైడ్ కట్టడం అయితే జరిగింది. ఈ తాళ్ళు అయితే మాత్రం ఉంటుంది బలం అంతా. సుగంధ వాటర్ లాంటివి ఆర్డర్ ఇచ్చుకుంటూ తాక్కుంటూ మేమైతే మాత్రం రన్నింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాము. జాతరకైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. కొండపై నుంచి అయితే మాత్రం వెళ్తున్నప్పుడు మాకైతే మాత్రం చాలా ప్రభలు అయితే ఎదురయ్యాయి. ఇంకా చాలా చిన్న శివలింగాలు లాంటివి అయితే మాత్రం ఎదురయ్యాయి అనమాట. ఇంకా చాలా మంది నాటకాలు అయితే మాత్రం చేసుకుంటూ వాళ్ళైతే అలసిపోయి కొద్దిగా రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. సైడ్లో అయితే మాత్రం వాళ్ళతో కొంతమంది కూడా ఫొటోస్ అయితే దిక్కుంటూ వాళ్ళైతే మాత్రం స్టేటస్ కూడా పెట్టేసుకుంటున్నారు అనమాట. వాడి యొక్క డ్యాన్స్ వీడియోస్ అయితే మాత్రం మనకి తర్వాత ఇంకా స్కిప్ చేయకుండా చూస్తే వస్తాయి. ఇంకా భోజనాలు కూడా చాలా పెడుతున్నారు. మధ్య అయితే మాత్రం చిన్న రోడ్లలో ప్రభలు వెళ్తుంటే చాలా మంది అయితే మాత్రం ఈ సందుల నుంచి కూడా ఒక పెద్ద రోడ్డు లాగా అయితే వెళ్ళిపోతున్నారు. శివుని యొక్క విగ్రహాలు అయితే మాత్రం మామూలుగా లేదు గైస్. ఐస్ ఇంకా సంబంధించిన కొన్ని ప్రతి ఇంటి నుంచి అయితే మాత్రం పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా మంది అయితే తరలిచ్చేసారనమాట ఈ ప్రభలు చూడడానికి. అయితే మేమైతే నడిచి కాసేపు అయితే కూర్చున్నమాట. సైడ్ అయితే మాత్రం మళ్ళీ ప్రారంభించాము. మా వాళ్ళ యొక్క డ్యాన్స్ చూసుకోవాలి, మామూలుగా లేదు. ఒక్కొక్కరు అయితే చించేశారనమాట. ఆ లెవెల్లో అయితే డ్యాన్స్ అయితే వేయడం అయితే జరిగింది. డ్యాన్స్ రాని వాళ్ళు కూడా ఈ యొక్క డీజేకి డ్యాన్స్ ఖచ్చితంగా అయితే వేయాల్సిందే, ఆ రకంగా ఉంది. మేమైతే తర్వాత కొద్దిసేపు బయటకి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత డొంక రోడ్లో కూడా ఎలమలకుదు డొంక రోడ్లో కూడా మాత్రం ప్రభలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. అక్కడ కూడా పెట్టేసరి ఇక కిల్లి వేసుకుంటూ మేమైతే నవ్వుకుంటూ ఇంకా రన్నింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా ప్రభలు చూడడానికి మళ్ళీ రెండోసారి అయితే ఈ ప్రభ నెంబర్ 32 అనమాట. ఈ ప్రభ అయితే మాత్రం మనకి ఎక్కడ ఎదురైద్దో మీరే కాంపిటీషన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. ఒక్కొక్కరు డ్యాన్స్ అయితే మామూలుగా లేదు, ఎరగ తీస్తారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాల్సింది ఉంది. ఇక్కడ ప్రభ అయితే పడిపోయిందంటే వెనక నుంచి పడలేదు, ముందు నుంచి పడలేదు, సైడ్ నుంచి అయితే మాత్రం ఈ ప్రభ అయితే మాత్రం ఒక మసీదు మీద అయితే మాత్రం పడిపోవడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న ప్రభలన్నింటికల్లా ఈ ప్రభ కొద్దిగా వీక్గా ఉండడం వల్ల పడిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. పర్టికులర్గా ప్రాబ్లం అయితే కాదు. తాళ్ళు అనేది కొద్దిగా లూజ్ అవడం వల్ల పడిపోవచ్చు. కానీ కరెంట్ స్తంభాలన్నీ కూడా తెగిపోవడం అయితే జరిగాయి. అవైతే మాత్రం రిపేర్ అయితే చేస్తున్నారు కరెంట్స్కి సంబంధించిన వాళ్ళైతే మాత్రం వచ్చి. ఇదైతే చాలా దారుణమైన విషయం అని చెప్పాలన్నమాట. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2020
2024లో అయితే మాత్రం ఒక్క ప్రమాదం కూడా జరగలేదు, కానీ 2023లో జరిగింది. బట్ మళ్ళీ ఇప్పుడైతే మాత్రం జరిగిందని చెప్పాలన్నమాట. ఇలాంటి ప్రమాదాలన్నీ జరగకుండా మనమైతే ఏం చేయలేము, అవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే మనమైతే సేఫ్ అయితే తీసుకోవాలి. ప్రభల చుట్టుపక్కల నుంచి నడకుండా కొద్దిగా దూరం అయితే ఇచ్చి నడడం అయితే చేయాలన్నమాట. వాటి అయితే రిపేర్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క కరెంట్ షాక్ అయితే మాత్రం సంబంధించినటువంటి ఇబ్బంది తగలకుండా వాళ్ళైతే చర్యలు అయితే మాత్రం తీసుకోవడం జరుగుతుంది. పోలీసులు కూడా బందోబస్తు మాత్రం ఉన్నారనమాట. ఇక్కడైతే మాత్రం చుట్టుపక్కల నుంచి ప్రభలు అయితే వెళ్తూనే ఉన్నాయి, కానీ ఈ ప్రభకైతే మాత్రం ఇలాంటి ఇబ్బంది కలగడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకుంటే ఏ ప్రాబ్లం రాలేదు, కానీ ఇప్పుడు కూడా రాదనుకున్నాం, కానీ ఇప్పుడైతే ఇలా వచ్చింది. మనమైతే చెప్పలేం కాసి ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అని, ఏమి ఉంటుంది అనేది. ఇది పడిపోతున్నప్పుడు అయితే మాత్రం మనమైతే చూడలేదు, బట్ తర్వాత అయితే మాత్రం వచ్చి నేనైతే చూశాను. మసీద్ పక్కనైతే ప్రభ అయితే పడ్డం అయితే జరిగింది, కానీ మసీద్కి ఏ రకంగా అయింది అనేది మార్నింగ్ అయితే తీసినప్పుడు చూడాలి. ఇక ప్రభ చుట్టుపక్కనే కాకుండా ఇక ఎద్దులు పక్క నుంచి కూడా మనమైతే నడ్డం కూడా చేయకూడదు అనమాట. ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి మనమైతే పక్కనైతే నడ్డం అనేది కొద్దిగా ప్రమాదం వచ్చినట్టుగా మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండండి. చాలా టైం అయితే మాత్రం గడిచిపోతూ ఉందన్నమాట. 2-3 అయితే అలాగ అయితే అయిపోతుంది. అయినా కానీ జాతర అనేది ముగింపు అయితే జరగట్లేదు, కంటిన్యూగా అయితే ఉందన్నమాట. ఇదిలైతే మాత్రం చాలా కష్టపడి అయితే మాత్రం లాగడం అయితే జరుగుతుంది అనమాట. అలాంటి పెద్ద పెద్ద ప్రభలు అయితే మాత్రం భారీగా అయితే ఉంటాయి అన్నమాట. ప్రభలు అయితే మాత్రం 40-30 అడుగులు అయితే మాత్రం ఉంటాయి. అలాంటి ఎద్దులు అయితే మాత్రం అలాంటి ప్రభలని ఏ రకంగా లాగుతున్నాయి అర్థం కావట్లేదు. చాలా దారుణంగా ఉండుద్ది చూస్తే మాత్రం. చాలా శక్తి ఉండుద్ది అనమాట వాటికైతే మాత్రం. ఈ ప్రభ అయితే మాత్రం ఈ చెట్టుకి అయితే తగులుకుంటూ వెళ్తుంది, కానీ నాకైతే మాత్రం భయం వేసింది అనమాట. ఈ ప్రభ అయితే మాత్రం చాలా భయపెట్టేసింది. ఇక పైనుంచి చూసారు కదా ఆకులు ఏ రకంగా అయితే పడుతున్నాయో కొమ్మలతో పాటు, చాలా భయం వేసింది అనమాట. మా ఫ్రెండ్స్తో అయితే మాత్రం నేనైతే మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేశాను. 4 hours దాకా అయితే తిరిగినట్టు అయితే మాత్రం నాకైతే అనిపించింది. ఇక తిరగడం అయిపోయిన ప్రభలన్నింటిని అయితే మాత్రం లైటింగ్స్ అయితే ఆపేసి వాటికైతే మాత్రం ఎద్దులు తీసుకెళ్ళిపోయి కట్టేస్తారనమాట. అక్కడికైతే మాత్రం ఇక ప్రభ అయితే కదలకుండా తాళ్ళతో చుట్టుపక్కల అయితే కట్టేయడం అయితే జరిగిద్ది. ఇక ప్రసాదం అయితే మాత్రం అక్కడే ఉంటుంది. ఇక్కడైతే మాత్రం చాలా జనం అయితే రావడం అయితే జరిగింది ఈ సంవత్సరం అయితే మాత్రం. మనం చూసుకోవచ్చు పక్కన ప్రభలు ఉన్నప్పుడు అయితే మాత్రం కొద్దిగా అయితే మాత్రం మనకైతే టెన్షన్ అయితే మొదలైద్ది అనమాట, ఏ రకంగా తొలుతాడు అనేది. ఇక చూసుకుంటే మాత్రం ప్రభలు అయితే మాత్రం మంచిగా క్లియర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. లైటింగ్స్ అయితే మాత్రం అదిరిపోయాయి అనమాట, మామూలుగా లేదు. ప్రతి ప్రభకైతే ఒక దేవుడి బొమ్మ అయితే మాత్రం అలా డెకరేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒక్కొక్కటి నడిపించుకుంటూ ముందుకైతే అలా వెళ్ళిపోతున్నాయి అనమాట. మనం చూస్తుండగానే ఎద్దుల పక్క నుంచి అయితే మాత్రం నేను ఎంత వెళ్తున్నాను, కానీ ఇక్కడ పడిపోయిన ఒక ప్రభ అయితే మాత్రం చాలా బ్యాడ్ న్యూస్ అయితే మాత్రం నిలిచిపోయింది అనమాట ప్రతి ఒక్కరికి అయితే మాత్రం ఈ సంవత్సరం అయితే. ఇదైతే మాత్రం రేపు పొద్దున్న చూడాలి ఎలాగుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రపంచం చూస్తుంటే మాత్రం మెల్లమెల్లగా కదులుతుందనమాట, పక్కనే వెళ్తున్నట్టు ఉంది. కాకపోతే ఏంటంటే కొద్ది సైడ్కి అయితే మాత్రం వంగున్నట్టుగా అయితే మాత్రం అనిపిస్తుంది అనమాట, కొద్ది భయంగా అయితే ఉంది ఇది కూడా. ప్రభలైతే మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా డీజే తీర్మాటలు కూడా వీళ్ళ డ్యాన్స్కి అయితే మెచ్చుకోవాలి.
ఇక మేమైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ తిరగడం అయితే చేసామన్నమాట. చాలా హ్యాపీగా అయితే ఉంది. ఎక్కడ చూసినా కూడా శివలింగాలతో అయితే మాత్రం కొన్ని ప్రదర్శన అయితే మాత్రం చేస్తూనే ఉన్నారు వీళ్ళైతే మాత్రం, మామూలుగా అయితే లేదు. ఇంకా కొన్ని చోట్ల అయితే మాత్రం ప్రభలు డిఫరెంట్గా అయితే కట్టడం అయితే జరిగింది. ప్రభ చూసుకుంటే మాత్రం 26 నెంబర్ అయిన ప్రభ అయితే మాత్రం కొద్దిగా వంగి అయితే మాత్రం ఉండిద్ది అనమాట. ఎందుకంటే వీధిలో అయితే తిప్పాలి కాబట్టి ఇదైతే మాత్రం కొద్దిగా కరెంట్ వైర్లకి అయితే కొద్దిగా సపోర్టబుల్గా ఉన్నట్టుగా అయితే మాత్రం కిందకి ఉంచినట్టుగా అయితే మాత్రం కట్టడం అయితే జరిగింది. దానికి ఎలాగోలాగా అయితే మా ఫ్రెండ్స్తో అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ తిరణాలకి అయితే వెళ్ళిపోయా. ఇందాక మీకు చెప్పాను కదా, డొంక రోడ్లో ఉన్న 32వ పెబ అనమాట ఇది. ఈ పెబ అయితే మాత్రం మనకైతే ఇప్పుడు దర్శనం అయితే ఇస్తుంది అనమాట. మన ముందుకైతే వచ్చేసింది. ఇక చూసుకుంటే చాలా బాగుంది కదా పెబ అయితే మాత్రం. మనకైతే ఎద్దులు పక్క నుంచి మనం వెళ్తున్నాం అనమాట. చెరుకైతే తింటున్నాయి అవి అయితే మాత్రం, చెరుకు ఆకులు అయితే మాత్రం. వినాయకుడి బొమ్మ కూడా చాలా బాగా అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడైతే మాత్రం కొన్ని టీవీస్ లాంటివి అయితే ఏర్పాటు అయితే చేశారు. ఇక ప్రేక్షకులు అయితే మాత్రం చూసుకోవడానికి ఎంటర్టైన్మెంట్కి అయితే మాత్రం. గైస్ ఫైనల్ అయితే మాత్రం మహాశివరాత్రి అయితే మాత్రం నాకైతే ఈ రకంగా అయితే గడిచిందనమాట. మీకు ఏ రకంగా గడిచింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మాత్రం ఇంటికైతే వచ్చినప్పటికైతే 3:30 అయితే అయింది అనమాట. టైం అయితే మాత్రం చాలా టైం అయితే పట్టేసింది. ఇక నెక్స్ట్ వీళ్ళు కూడా ఓకే బాయ్. Say around 5:30, stay until the morning, then I carry on and live my hollow life. Did you really take my soul? Came and then you left a hole. Shot me in the late night, bleeding out in plain sight, running with the heart you stole. You got your desires, always